అవ్వలేదు కాబట్టి ఈ సందర్భాన్ని దానికి కూడా ఉపయోగించుకుంటున్నాను. ఈ నీట్ పేపర్ లీకేజ్ నేపథ్యంలో వచ్చిన మూమెంట్, ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఉద్యమం, సరే దాని మీద రకరకాల కామెంట్స్, రకరకాల విశ్లేషణలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ ఉద్యమం వచ్చింది. ఆ నేపథ్యంలోనే కేంద్ర మానవ వనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడము ఇదంతా చూసాం కదా. పేపర్ లీకేజ్ మీద ఈ రకమైన ఉద్యమం రావడాన్ని మీరు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులుగా, చాలా ఉద్యమాలు చేసిన వాళ్ళుగా, లేకపోతే ఒక ఐఏఎస్ అధికారిగా చేసిన వారుగా, డాక్టర్గా చేసిన వారుగా, ఆ ఉద్యమాన్ని ఎలా చూశారు, ఎలా విశ్లేషించారు, ఎలా అవగాహనకి చేసుకున్నారు? మంచి ప్రశ్న. నీట్ పరీక్ష లీక్ అన్నది ఒక స్పార్క్. కరెక్ట్. లోపల ఒక అగ్నిగోళం ఉంది ఈ దేశంలో. 2 రకాల అగ్నిగోళాలు ఉన్నాయి. ఒకటి, ఇవాళ కూడా నా అంకెలు చూస్తున్నాను, 54 కోట్ల మంది భారతదేశంలో పనిచేసే వాళ్ళు ఉంటే 6,60,00,000 మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉండి నెల జీతంతో ఉద్యోగ భద్రతతో పనిచేస్తున్నారు. అంటే 88% మంది నెల జీతం భరోసా లేకుండా, వాళ్ళు కొంతమంది సొంతంగా వ్యాపారం చేస్తుంటారు, ఒక 5-10% తీసేద్దాం పని, వాళ్ళని తీసేసినా కూడా ఒక 75-80% మంది నెల జీతం భరోసా లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా పొట్ట చేత పట్టుకుని రేపంటే భయంతో గడుపుతున్నారు. వారిలో చాలామంది మహానగరాలకు వలసపోయి, హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది, మరో చోట ఉంది, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి, దేశంలో మారుమూలల నుంచి నిరుపేదలు పట్టవచ్చుకుని ఒంటరిగా వచ్చి కుటుంబంతో రాలేరు. ఎక్కడుంటారో తెలియదు, ఏ పంచులు ఉంటారో తెలియదు. అక్కడి నుంచి పనికి రావాలంటే 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, మరి తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ నరకం. ఒక్కరోజు పని లేకపోతే పస్తులు ఉండాలి. ఒకరోజు కనుక జబ్బు చేస్తే పొరపాటున ఆలనా పాలన ఉండదు కాబట్టి సంక్షోభం అయిపోతుంది. అలా అనుభవిస్తున్నారు మనం. అది ఒక స్థాయిలో. రెండో స్థాయిలో ఏమవుతుంది, మధ్యతరగతి, దిగు మధ్యతరగతి తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుని, స్కూల్ అందరికీ వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, నేర్చుకోకపోయినా 10th క్లాస్ దాకా అందరూ చేస్తున్నారు భారతదేశంలో. చాలా కొద్ది మంది 10th చేయలేని వాళ్ళు. ఆ తర్వాత ఏమవుతుంది, కొంచెం మధ్యతరగతి కుటుంబాలు కష్టపడి, తంటాలు పడి, ఏదో రకంగా ఈ స్టెమ్ కోర్సులు అని చెప్పాను, వేరే కోర్సులు అని చెప్పాను, ఇంకేదైనా ఛాన్స్ అని చెప్పాను, శక్తికి మించి ఖర్చు పెట్టి, ఇప్పుడు అమీర్పేట ఉంది, కొన్ని లక్షల మంది అక్కడ యువకులు యువతలు శిక్షణ పోతున్నారు. ఎందుకని? తల్లిదండ్రులు వాళ్ళకి డిగ్రీ వచ్చాక కూడా ఏదైనా బతుకుతారు, ఫలానా సాఫ్ట్వేర్ నేర్చుకుంటే, లేకపోతే ఫలానా ప్రోగ్రామ్ నేర్చుకుంటే, ఫలానా స్కిల్ వస్తే మంచి గౌరవప్రదమైన జీవితం వస్తున్న నమ్మకంతో చేస్తున్నారు. కానీ ఇక్కడ నైపుణ్యం లేక, ఒక పక్కన ఇందాక అనుకున్నాం మనం, స్కిల్స్ లేవు, పుస్తకాల పరిజ్ఞానం ఉంది. నిజంగా చెప్తున్నాను, యూనివర్సిటీ డిగ్రీకి భారతదేశంలో ఫస్ట్ క్లాస్ రావాలంటే కావాల్సింది 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పెడితే చాలు. టెస్ట్ పేపర్లు కొనుక్కుని చదివిస్తే చాలు. సమాజానికి కావాల్సింది ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వర గారు ఉన్నారు, మీరు ఎందుకు అక్కడ కూర్చున్నారు? మీ డిగ్రీ కాదు చూపెట్టా కాదు. మీకు ఏ పని చేస్తున్నారో ఇప్పుడు సమాజంలో చర్చను ప్రేరేపించాలి, వార్తలను అందించాలి, విశ్లేషణ చేయాలి, ఆలోచన పెంచాలి. అది కదా మీడియా ప్రభావం. మీకు ఆ శక్తి లేదనుకోండి, ఆ నైపుణ్యం మీకు లేదనుకోండి, మిమ్మల్ని పెట్టుకుని ఆంధ్రజ్యోతి వారు మిమ్మల్ని పోషించగలరా? అది ఒక అలాగే మీ సంస్థలో మీరు 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, జర్నలిస్టులు కానీ ఇతర స్థాయిలో కానీ. వాళ్ళు, సార్ డిగ్రీ ఉంది సార్, నాకు రాయడం, ఒక అక్షరం రాయడం చేత కాదు, విషయం అర్థం కాదు, ఏ విషయం విశ్లేషణ చేయలేను, నాకు ఉద్యోగం అంటే మీరు ఇస్తారా? సొంత బంధువు అయినా సరే ఎవరు? మరి ఎట్లా వస్తాయి మార్కెట్లో ఉద్యోగాలు? ఈ పార్టీలు ఏం చేసినాయి, ఏం పెట్టా నీకేం పర్లేదు, నువ్వు డిగ్రీ తెచ్చుకో, నేను ఎంసెట్ పెడతా, నేను ఇది సర్వీస్ కమిషన్ పరీక్షలు పెడతా, జాబ్ క్యాలెండర్ పెడతా, మెగా డిఎస్సి పెడతా, ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు తండుకుంటూ వస్తాయి. 100 ఉద్యోగాల కోసం 1,00,000 మంది పోటీ పడే పరిస్థితి వచ్చింది. 100 మందికి వచ్చిన అనుకుందాం, మిగతా 99,900 మంది సంగతి ఏంటి? కాబట్టి ఒక భయంకరమైనటువంటి సంక్షోభం మన సమాజాన్ని వేధిస్తున్నది. ఇది ఒక పార్టీ చేసింది కాదు, ఒకరోజు వచ్చింది. 60-70 ఏళ్ల నుంచి ఆర్థిక నమూనా వల్ల అది ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, దాని అనుమానం లేదు. ఆర్థికాభివృద్ధి జరగలేదంటే మూర్ఖులం అవుతాం. కానీ ఏమవుతాం, దాని ఫలితాలు కూడా కొంత అందుతున్నాయి. ఉదాహరణకి యూపీఐ ఉంది, డిజిటల్ పేమెంట్, నిరుపేదలు శాతం చేస్తున్నారు, నెలకు 200 కోట్ల మంది చేస్తున్నారు. కానీ నా జీవితం బాగుపడుతుంది, 5-10 ఏళ్ల పేదరికం నుంచి బయటపడతాను, భరోసా అనే జీవితం తన విశ్వాసం కలిగించే స్థాయిలో ఆర్థికాభివృద్ధి నమూనా లేదు. దాంతో ఒక అగ్నిగోళం ఉంది అక్కడ. పార్టీలు భ్రమలు పెట్టి తాత్కాలికమైన తాయిలాలతో ఏమర్చడం కానీ, నిరుద్యోగ భృతి లాంటివి చెప్పడం కానీ, లేకపోతే మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని భ్రమ పెట్టడం కానీ, ఏదో డ్రామాలు ఆడుతున్నాం.
దీని నుంచి బయటపడడానికి పార్టీలు ముందు పడవట్లా. కాబట్టి ఏదో ఒక రూపంలో ఇది పేరడం అనివార్యం. ఇది ఒక పేలుడే. ఇప్పుడు ఒకటే చూశారు మీరు, ఇలాంటిది ప్రతి ఏడాది ఏదో ఒక పేలుడు వస్తుంది. ఎందుకంటే లోపల సంక్షోభం తీవ్రమైంది. ఒక పక్కన విద్యా ప్రమాణాలు పెంచడం, ప్రాణముట్టి దానికోసం పోరాడాలి. ఇంత డిమాండ్ విద్య కోసం ఉన్న దేశంలో, తల్లిదండ్రులు ఇంత త్యాగాలు చేస్తున్న దేశంలో, పిల్లలంతా కష్టపడుతున్న దేశంలో విద్య ఎట్లా ఉందంటే ప్రభుత్వాలనే సిగ్గుతో తలదించుకోవాలి. పరీక్షలు ఢీకోవటం కాదు సమస్య. విద్యా ప్రమాణాలు ఇట్లా ఉన్నాయంటే అది పూర్తిగా ప్రభుత్వాల క్షమార్హం కానటువంటి నేరం అది. రెండో పక్కన ఉపాధి కల్పన ఈ ఆర్గనైజ్ సెక్టర్లో, సంఘటిత రంగంలో ఎట్లా ఇవ్వాలి, చిన్న పట్టణాలు అభివృద్ధి చేయాలి. లేబర్ ఇంటెన్సివ్ ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. చైనా మనకంటే చాలా ముందుగా ఆర్థికంగా, మనకు వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా కూడా 4 రెట్లు 5 రెట్లు ఎక్కువ ఉన్నారు. మరి ఎన్నో రంగాల్లో ప్రపంచంలో అగ్రస్థాయిలో ఉన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో కానీ, లేకపోతే బ్యాటరీ స్టోరేజ్ కానీ, లేకపోతే ఛార్జింగ్ స్టేషన్లు కానీ, మిగతావి కానీ ప్రపంచం నెంబర్ 1గా ఉన్నారు వాళ్ళు చాలా రంగాల్లో. సోలార్ పవర్ కానీ ఇట్లా. అయినా కూడా చైనా ఏం చేస్తుంది, వాళ్ళకి సిబ్బంది లేరు, వాళ్ళు పనిచేసే కార్మికుల సంఖ్య తగ్గుతుంది, జనాభాను చాలా ముందుగా